ఏదో 10 మంది ఎన్నుకోవడం వలన జగద్గురు పీఠాన్ని అలంకరించడం అనేటువంటిది ఈనాటి వరకు జరగలేదు. జగద్గురు స్థానాన్ని అలంకరించినటువంటి మహాత్ములు మహాతపశక్తులై శక్తి సంపన్నులై ఉండి అమ్మవారి సమీపానికి వెళ్ళి అమ్మవారి సమీపంలో ప్రార్థన చేసి, అమ్మ నీకు సంబంధించినటువంటి ఆజ్ఞను పురస్కరించుకొని ఇంతకాలం నేను పీఠానికి సంబంధించినటువంటి నిర్వహణ కార్యాన్ని కొనసాగించినాను. ఇక ముందు ఈ పీఠానికి సంబంధించినటువంటి నిర్వహణ భారాన్ని స్వీకరించేవాడెవరో నీవే సూచించవమ్మా అని ఆమెను ప్రార్థిస్తే, యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత అన్నట్టుగా ఆమె ఉపాసకులైనటువంటి మన జగద్గురువుల బుద్ధిలో ఈ వ్యక్తి ఉత్తరాధికారిగా రాబోతాడు, మీరు ఆ వ్యక్తిని గురించి మీరు సూచన చేయండి అని అనడము, ఆ తరువాత జగద్గురువులు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి విషయాన్ని అధికారులకు తెలియపరచడము. విచిత్రం ఏమిటి అంటే, అమ్మవారి సూచన మేరకు వీరు ఆ వ్యక్తిని గురించి చెప్పడమే తరువాయి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి లౌకిక విషయాలన్నీ కూడా పటాపంచలైపోయి వాళ్ళు కూడా వీతరాగులు కావడము ఇది ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగింపజేస్తున్నది. నిన్నటిదాకా మీరంతా కూడా భక్తి శ్రద్ధలతో ప్రాతస్మరణీయులు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామి వారి యొక్క చరిత్రను, అద్భుతమైనటువంటి చరిత్రను విన్నారు. మన పరంపరలో వచ్చేటువంటి మహనీయులు మహాత్ములు గలరో వాళ్ళు చరిత్రలో నిలిచిపోయేటువంటి అనేక కార్యాలను నెరవేర్చినటువంటి మహనీయులై ఉన్నారు. శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామి వారు మహాతపశక్తి సంపన్నులై ఉండి వారి కాలం నాటి వరకు కూడా శంకర విజయాల్లో అక్కడ ఇక్కడ చదువుకొని జగద్గురు శంకరాచార్యుల వారు కాలడీ క్షేత్రంలో జన్మించినారు అని అనుకోవడమే తప్పితే ఆ జన్మించినటువంటి జన్మస్థలం ఎక్కడ ఉన్నది అని చూచిన వాళ్ళు ఆనాటి వరకు ఎవరు కూడా లేరు. అందుకని వారి విజయయాత్రలో భాగంగా పూర్ణానదీ తీరానికి వెళ్ళి భయంకరమైనటువంటి కీకారణ్యంగా ఉన్నటువంటి ఆ మహారణ్యంలో 7 రోజులు నిద్రాహారాలు మానివేసినటువంటి వారై తపస్సు చేసినారు. ఆ తపస్సుకు సంతసించినటువంటి భగవతి ఆర్యాంబ వారికి దర్శనాన్నిచ్చి నరసింహభారతి స్వామి వారితో చెప్పినది, జగద్గురువులు పుట్టిన చోటిది, సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి ఏ నిమిత్తాన్ని పెట్టుకొని ఈ మకరం నన్ను వదిలిపెట్టడం లేదు, సన్యాసాన్ని స్వీకరిస్తేనే వదిలిపెడతాను అంటున్నది అన్నటువంటి చోటు పూర్ణానదిలో ఇక్కడ జరిగినది. ఇక్కడ కృష్ణునికి సంబంధించినటువంటి దేవాలయం ఉన్నది అని ఆ స్థానాలన్నిటి కూడా సూచించడం వలన సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామివారు ఆ తర్వాత మైసూరు మహారాజు గారి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయాన్ని స్వీకరించి చాలా అద్భుతమైనటువంటి ఆలయాలను నిర్మించినారు. ఈనాడు మనము జగద్గురువులకు సంబంధించినటువంటి స్థలాన్ని దర్శిస్తూ ఉన్నాము అనంటే అది ప్రాతస్మరణీయులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామివారి తపస్సు కారణమై ఉన్నది. ఆ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామివారే కాలాంతరంలో కనుమరుగవుతున్నటువంటి మన వైదిక సనాతన సంస్కృతిని రక్షించాలి అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని పండితులనందరినీ కూడా ప్రోత్సహించాలి అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని మన భారతదేశంలోనే ఎక్కడ కూడా లేనటువంటి రీతిలో గణేష విద్వత్ సభలను ఏర్పాటు చేసి అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి పండితులందరినీ కూడా రప్పించి ఎవరికి ఏ శాస్త్రంలో పాండిత్యం ఉన్నదో వాళ్లతో ఆ శాస్త్రానికి సంబంధించినటువంటి చర్చను జయించి సన్మానం చేసి పంపించడం అనేటువంటి ఏ సంప్రదాయం ఈనాడు మనం శృంగేరి క్షేత్రంలో చూస్తున్నామో అటువంటి అద్భుతమైనటువంటి సభ నిర్ణయాన్ని చేసినటువంటి మహనీయులు
శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామివారు. మీరు పరంపరలోని మహాత్ములందరికీ సంబంధించిన చరిత్రను వింటూ వస్తూ ఉన్నారు. చరవడం అవుతుంది మీకు, కానీ చెప్పే మాకు మాత్రం చెప్పకుండా ముందటి కథను చెప్పలేము కాబట్టి చెప్పాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఉగ్ర నరసింహభారతీ మహాస్వామి వారు మహాతపశక్తి సంపన్నులై ఉండేవారు. వారు ఉత్తరాధికారి నిర్ణయం చేయాలి అంటే సామాన్యమైనటువంటి వ్యక్తిని నిర్ణయం చేస్తారా? మహాయోగ్యుడైనటువంటి తపశక్తి సంపన్నుడైనటువంటి సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారిని నిర్ణయం చేసినారు. వీరు అనేక శాస్త్రాలలో పాండిత్యాన్ని సముపార్జించడమే కాకుండా ఏ అద్వైత వేదాంత శాస్త్రం గలదో ఆ అద్వైత వేదాంత శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా అనుభవాన్ని పొందినటువంటి మహనీయమూర్తి. తాను వేదాంత శాస్త్రాలను అధ్యయనం చేయడమే కాకుండా తన వలె పండితులను తయారు చేయాలి అనేటువంటి తపన కలిగినటువంటి మహనీయమూర్తి. అందుకని మన భారతదేశంలో అనేక ప్రాంతాల్లో వారు వైదిక సనాతన ధర్మము సంరక్షింపబడాలి అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలలన్నిటిని కూడా ప్రారంభం చేసినారు. అందులో శృంగేరి క్షేత్రంలో మొట్టమొదట పాఠశాలను ప్రారంభించి ఆ తర్వాత బెంగుళూరు క్షేత్రంలో భారతీయ గీర్వాణ ప్రౌఢ విద్యాభివర్ధిని కళాశాల అని పాఠశాలను స్థాపించి 50 మంది విద్యార్థులకు అన్నపానాలతో సహా అక్కడ ప్రౌఢ కళాశాల అని ఏర్పాటు చేసినారు. కావున ఆరంభ విద్య అక్కడ చెప్పరు. శబ్దమంజరి, కావ్యాలు, నాటకాలు అక్కడ చెప్పేవి కావు. మీమాంస, వ్యాకరణము మొదలైనటువంటి గొప్పనైనటువంటి శాస్త్రాలు ఉన్నాయో ఆ శాస్త్రాలు మాత్రమే అక్కడ ప్రవచింపబడతాయి. అక్కడ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు పూర్వమీమాంసా శాస్త్రము, ఉత్తరమీమాంసా శాస్త్రాన్ని అధ్యయనం చేసినారు. ఆ పాఠశాలలో వారి నివాసం ఏదైతే ఉన్నదో వారి నివాసం పక్కనే మాకు నివాసాన్ని ఏర్పాటు చేసి భారతీ తీర్థ మహాస్వామి వారు మాకు అక్కడ వేదాంత శాస్త్రాన్ని చదువుకునేటువంటి అవకాశాన్ని కల్పించినారు. ప్రతినిత్యము కూడా చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు అధ్యయనం చేసిన కాలంలో నాటినటువంటి బిల్వ వృక్షం ఉన్నదో ఈనాడు అది మహావృక్షమై విరాజిల్లుతూ ఉన్నది. ప్రతినిత్యము ఆ వృక్షానికి నమస్కరించి వారే ఆ వృక్షమే చంద్రశేఖర భారతీ మహాస్వామి వారిగా భావించి సుమారు 8 సంవత్సరాలు ఆ బెంగుళూరు క్షేత్రంలో కళ్యాణపురంలో మా గురువు గారి సమీపంలో నిరంతరము చంద్రశేఖర భారతీ స్వామి వారికి సంబంధించిన చరిత్రను వింటూ బ్రహ్మసూత్రాలను, భగవద్గీతను, తర్వాత ఉపనిషద్ భాష్యాలను అధ్యయనం చేయడం జరిగిన నాకు ఈనాడు చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి చెప్పాలి అని అంటే ఎంత సంతోషము, ఎంత ఆనందం కలుగుతున్నది అని అంటే చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడే మనం చెప్పుకున్న ప్రకారంగా ఒక మహనీయ మూర్తి అవతరించి ధర్మాన్ని స్థాపించినాడు అని అన్న తర్వాత స్థాపించినటువంటి ధర్మము శాశ్వతంగా అట్లానే కొనసాగాలి. కానీ మళ్ళీ ఇంకోసారి అవతరించవలసిన అవసరం ఏర్పడుతుంది? ఈ ధర్మానికి సంబంధించిన విషయం చాలా విచిత్రంగా ఉంటుంది. భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి కూడా ఒక్కసారి అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ చేస్తే సరిపోయేది. పదే ఎందుకు నీవు ఆ విధమైనటువంటి పనిని చేస్తూ ఉన్నావు అని ప్రశ్న వేస్తే, నిన్న ధర్మాన్ని స్థాపించినాను, ధర్మాన్ని అవలంబించండి అని బోధించినాను. నిన్నటి వరకు అందరూ ధర్మాన్ని బోధించినటువంటి ధర్మాన్ని పాటించినారు. కానీ కాలం గడుస్తూ ఉన్న కొద్దీ ధర్మము యందు వాళ్లకు నిస్సత్వం ఏర్పడ్డది, నిరాదరణ అనేటువంటిది ఏర్పడ్డది. ధర్మం హ్రాసమైపోయినది. మళ్ళీ క్షీణమైనటువంటి సమయంలో ధర్మాన్ని స్థాపించే నిమిత్తమై మళ్ళీ అవతరించవలసి వచ్చినది. ఇట్లా అనేక సందర్భాల్లో అవతరిస్తూనే ఉంటాడు పరమాత్మ. ఎట్లానో ఆ మహాదేవుడైనటువంటి కైలాసాధీశుడైనటువంటి శంకరుడు కూడా ఒక్కసారి అవతరించి తన ప్రయోజనాన్ని
లోకానికి చాటి ఇంకా నా అవతార ప్రయోజనం సమాప్తమైపోయినది అని ఊరుకోక ఆనాటి నుండి ఈనాటి వరకు అవతరిస్తూనే ఉన్నాడు. ఓ కవీశ్వరుడు చమత్కారం చేసి చెప్తాడు. ఏమంటాడు అనంటే, హే భగవన్ పరమేశ్వరా, నేను అవతరిస్తున్నాను, నీవు అవతరిస్తూ ఉన్నావు. జీవుడు అంటున్నాడు పరమేశ్వరునితో, నేను హిరణ్య కశిపునిగా అవతరిస్తే నీవు నరసింహస్వామిగా అవతరిస్తూ ఉన్నావు. నేను హిరణ్యాక్షునిగా అవతరిస్తే నీవు వరాహమూర్తిగా అవతరిస్తూ ఉన్నావు. నేను రావణాసునిగా అవతరిస్తే నీవు రామచంద్రునిగా అవతరిస్తున్నావు. నేను బలిచక్రవర్తిగా అవతరిస్తే నీవు వామనునిగా అవతరిస్తూ ఉన్నావు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పినాడు అర్జునునితో, హే అర్జున, బహూని మే వ్యతీతాని జన్మాని తవచ. మే తవ, నాకు నీకు ఇద్దరికీ జన్మలు చాలా గడిచిపోయినాయి. తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప. మనమిద్దరము అవతరిస్తూనే ఉన్నాము, కానీ విచిత్రం ఏమిటి, నీకు నాకు ఉన్నటువంటి తేడా ఏమిటి అనంటే, ఎన్ని అవతారాలను నేను ఎత్తినానో ఆ అవతారాలన్నీ నాకు తెలుసును. తాన్యహం వేత్థ సర్వాణి నత్వం వేత్థ పరంతప. నీవు మాత్రం ఎన్ని అవతారాలు ఎత్తినావో తెలుసుకోలేవురా అన్నాడు. ఈ భగవద్గీతలోని వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలోచన చేసి చూస్తే, జీవుడు కూడా అవతరిస్తూ ఉన్నాడు, పరమాత్మ అవతరిస్తూ ఉన్నాడు. అవతరించేవాళ్ళు ఇద్దరూ అయినప్పటికీ కూడా తేడా ఏమిటి అంటే, ఆ అవతారాలు ఎన్నెత్తినాడో పరమాత్మకు తెలుసును, నిన్నటి అవతారం ఏమిటో వీనికి తెలియదు. నిన్న ఏ విధమైన స్థితిలో ఉన్నాడో వీడు ఇవాళ చెప్పమంటే మర్చిపోతూ ఉంటాడు. ఇది వానికి పరమాత్మకు ఉన్నటువంటి తేడా. మన పరంపరలో వచ్చేటువంటి మహనీయులు ఉన్నారో ఆ మహనీయుల్లో చంద్రశేఖర భారతి మహాస్వామి వారు మహా గొప్పనేటువంటి తపశ్చక్రవర్తి. మా ప్రాంతంలో శృంగేరి వైభవాన్ని తెలుసుకున్నటువంటి ఏ వ్యక్తులున్నారో వాళ్ళంతా కూడా, ఎవరైతే పామర జనులు ఉంటారో వాళ్లకు ఈ మహనీయుల యొక్క మహిమను తెలియపరచడానికి ఒక రకమైనటువంటి ప్రచారాన్ని చేసినారు. వాళ్ళు అనుభవించి పామర జనానికి కూడా అటువంటి భక్తిభావం ఏర్పడేటువంటి రీతిలో ప్రచారం చేసినారు. ఉదాహరణకు, ఒకడు ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు. ఇల్లు కట్టుకునే సమయంలో బోరింగ్ వేస్తే ఎంతకు నీళ్లు పడడం లేదు. అయ్యా నీళ్లు పడడం లేదు, అనేక గజాలు లోపలికి పోతున్నాయి, 100 గజాలు, 200 గజాలు, 500 గజాలు, 1000 గజాలు పోయినా నీళ్లు రావడం లేదు. అప్పుడు మా ప్రాచీనులు ఏం చెప్పేవి, అయితే ఒక పని చేయరా, చంద్రశేఖర భారతి మహాస్వామి వారిని స్మరించి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఒక కొబ్బరికాయ కొట్టు. చంద్రశేఖర భారతీ స్వామి వారిని స్మరించి దీపాన్ని వెలిగించి ఆవు నెయ్యితో ఒక కొబ్బరికాయ కొట్టడమే ఆలస్యము. ఉవ్వెత్తున గంగా ప్రవాహం వచ్చినట్టుగా ఆ బోరింగులో నుండి నీళ్లు రావడం అనేటువంటిది జరిగినది అనేక ప్రాంతాల్లో. అంటే ఏదో మహిమలు తెలియపరచడానికి, మహిమలు చూపడానికి అని కాకుండా, వారి నామాన్ని స్మరిస్తే, వారి పేరిట మనం ఒక దీపాన్ని వెలిగిస్తే, వారికి సంబంధించినటువంటి కథను నెమరు వేసుకుంటే చాలు, లౌకికములైనటువంటి కోరికలన్నీ కూడా ఈడేరుతూ ఉన్నాయి అంటే, ఏ వేదప్రోక్తమైనటువంటి పారలౌకికమైనటువంటి జీవపరమేశ్వరుల యొక్క భేదజ్ఞానం ఉన్నదో ఆ భేదజ్ఞానం ఇంకా ఉంటుందా? ఏ అభేద జ్ఞానాన్ని లోకంలో ఉన్నటువంటి అజ్ఞజనులైనటువంటి వాళ్లకు ఉపదేశం చేసిన పరంపర గలదో ఆ పరంపర వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలను అధ్యయనం చేసి భాష్యాలను చదివితే మాత్రమే కాదు, మహనీయులైనటువంటి మన శృంగేరి పరంపరలో వచ్చేటువంటి గురువులు ఉన్నారో వారిని స్మరిస్తే చాలు వస్తుంది. మాకు అధ్యయనం చెప్పే సమయంలో మా గురువుగారు ప్రతిరోజు ఒక మాట చెప్పేవారు, ఒరే అద్వైత వేదాంతము మనకు అనుభవంలోకి రావాలంటే ఒక సులభమైన ఉపాయం ఉన్నదిరా. ఏమిటి ఆ ఉపాయం గురువుగారు అని అంటే, నీ తోటలో మంచి
రంగు కలిగినటువంటి ఏదైనా ఒక పువ్వు, అది మల్లె పువ్వా లేకపోతే గులాబీ కుసుమమా, అన్నిటికంటే చక్కగా పూసినటువంటి ఏ పువ్వు ఉంటుందో ఆ పువ్వును తీసుకువచ్చి జగద్గురు శంకరాచార్యుల వారి చిత్రపటానికి సమర్పించి శృతిస్మృతి పురాణానాం శ్లోకం చదువు, చాలు నీకు అద్వైత జ్ఞానం వస్తుంది అని చెప్పేవారు. అంటే పువ్వు పెట్టడం వల్ల అద్వైత జ్ఞానం వస్తూ ఉన్నది అంటే ఎంతమంది పూలు, లక్షల పూలు పోసుకోవడం లేదా, ఫోటోలు పెట్టుకొని లేదా విగ్రహాలకు. తాత్పర్యం ఏమిటిది అని అంటే ఆ పువ్వు నిమిత్తముగా వానికి ఒక విధమైనటువంటి భక్తి కలుగుతుంది. ఆ శంకరాచార్యుల వారిపైన భక్తి కలిగిన తర్వాత ఏమిటి శంకరాచార్యుల వారు మనకు అందించినటువంటి విషయము అనేటువంటి ఒక జిజ్ఞాస కలుగుతుంది. ఆ జిజ్ఞాసతో వారి భాష్యాలను అధ్యయనం చేస్తాడు. భాష్యాలను ఎప్పుడైతే శ్రద్ధాపూర్వకముగా అధ్యయనం చేస్తాడో అప్పుడు వానికి అజ్ఞానము పటాపంచలైపోతుంది. అసలు జగత్ ఏమిటి, జీవుడంటే ఎవరు, పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి, ఈ జీవునికి జగత్తుకు పరమాత్మకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా తేటతెల్లములు అవుతాయి. మొట్టమొదట జగద్గురువులపైన ప్రేమను కలిగి ఉండాలి. ఈ ప్రక్రియ ఎక్కడిది అనంటే ఈ ప్రక్రియ వ్యాస భగవానుడు మనకు భాగవతంలో సూచించినదే. నిర్గుణ నిరాకారుడైనటువంటి పరమాత్మను ఎవ్వరూ ఉపాసించలేరు. వానికి శరీరం లేదు, ఇంద్రియాలు లేవు అనంటే చప్పచప్పగా ఉన్నటువంటి ఆ పరమాత్మను ఎవరైనా ఉపాసిస్తారా?